హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే వాషింగ్ మిషన్ డీప్ క్లీన్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. అది టాప్ లోడ్ అయినా ఫ్రంట్ లోడ్ అయినా ఏదైనా పర్వాలేదు. నేను చూపించిన విధంలో మీరు క్లీన్ చేసుకున్నట్టయితే చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుందన్నమాట. బయట నుంచి ఏమీ కొనుక్కురా అక్కర్లేదు. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే నేను వాషింగ్ మిషన్ టబ్ని క్లీన్ చేసి చూపిస్తాను. ఇది నాకు ఈ టిప్ అనేది ఎల్జీ మాకు ఇన్స్టలేషన్కి వచ్చిన అతనైతే చెప్పాడనమాట. ఇది ఒక పెద్ద సీక్రెట్ అని చెప్పచ్చు. ఎందుకంటే వాషింగ్ మిషన్ టబ్ క్లీన్ పౌడర్స్ చాలా కాస్ట్లీగా ఉంటాయి కదా, ఒక 200-300 కూడా ఉంటాయి. ఒక్కసారికే వస్తుందన్నమాట ఆ ప్యాకెట్. అందుకని చెప్పేసి నేను ఈ రెమెడీని అయితే యూస్ చేస్తాను. నా ఫుల్ లెంత్ వీడియో మీరు చూస్తే కనుక మీరు కూడా ఈజీగా తక్కువ బడ్జెట్లో క్లీన్ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే మూడే అండి. బేకింగ్ సోడా కావాలి, నిమ్మకాయ రసము, వెనిగర్ అనమాట. ఈ మూడిటితోనే వాషింగ్ మిషన్లో అయితే ఫుల్గా క్లీన్ చేస్తాను. టబ్ అయితే ఎంత మెరిసిపోతుందో మీరే ఆఫ్టర్ క్లీన్ చూడండి వీడియోలో. టాప్ లోడ్లో అయినా ఇలానే క్లీన్ చేసుకోవచ్చు. మాదైతే ఎల్జీ అనమాట. ఫస్ట్ మనము డిటర్జెంట్ లిక్విడ్ కానీ సర్ఫ్ కానీ వేసుకునే క్యాబిన్ ఉంటుంది కదా, ఆ క్యాబిన్లోనే ఈ నిమ్మకాయ రసం అనేది పోసేసాను అనమాట. ఒక 2-3 స్పూన్లు ఈ పౌడర్ అయితే వేసేసాను. సోడా తర్వాత కొంచెం ఒక 2-3 మూతలు అయితే వెనిగర్ కూడా పోసేసానమాట. సేమ్ అదే క్యాబినెట్లో 3 పోసేసి క్లోజ్ అయితే చేసేసి అది మంచి లిక్విడ్ లాగా ఫుల్ క్లీన్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనము ఓపెన్ చేసేసి క్లాత్స్ వేస్తాం కదా, అక్కడ కొంచెం చుట్టూతా లబ్బర్ అనేది ఉంటుంది కదా, దానికైతే ఫుల్ డస్ట్గా మట్టిగా అంతా పేరుకొని పోతుందన్నమాట. అది కూడా ఎలా క్లీన్ చేయాలి అనేది నేను చూపిస్తాను ఈ వీడియోలో. ఇంకొంచెం నిమ్మరసం ఉంచుకుంటాం కదా, దాంట్లోనే వెనిగరు ఆ సోడా వేసేసి టబ్లో కొంచెం అట్లా పోసేయాలన్నమాట. తిరిగేటప్పుడు మంచిగా క్లీన్ అవుతుంది అది కూడా. ఇంకా వేసేసిన తర్వాత మనము క్లోజ్ అయితే చేసుకున్నాము. ఇక్కడ టబ్ క్లీన్ ఆప్షన్ అయితే మనం పెట్టుకోవాలి. నాకు డైరెక్ట్గా టబ్ క్లీన్ ఆప్షన్ లేదనమాట. నేను టైం డిలే ప్రీ వాష్ అనే బటన్ నొక్కినట్టయితే అది టబ్ క్లీన్గా అవుతుంది. కొంతమంది వాషింగ్ మిషన్కి టబ్ క్లీన్ అనే ఆప్షన్ డైరెక్ట్గానే ఉంటుంది. డైరెక్ట్గా ఉండే వాళ్ళు పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఆ రెండింటిని ప్రెస్ చేస్తే నాకు టబ్ క్లీన్ అని పడుతుందన్నమాట. TCL అని పడుతుంది. TCL అంటే టబ్ క్లీన్ అని చెప్పేసి ఆప్షన్ అనమాట. అది నియర్లీ నాకు నా వాషింగ్ మిషన్కి అయితే 1.5 అవర్ లాగా పడింది. చూసారా, అక్కడ TCL అని చెప్పి ఉంటుంది. అది టబ్ క్లీన్ ఆప్షన్ అనమాట. టబ్ క్లీన్ ఆప్షన్ అయితే మనము జనరేట్ చేయబోతున్నాము ఇప్పుడు. కొంతసేపటికి అక్కడ మినిట్స్ అయితే పడుతుంది. ఆ లోపే టబ్ రన్ అవ్వడం స్టార్ట్ అయింది. కొంచెం వాటర్ అయితే తీసుకొని టబ్ క్లీన్ అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. దాని తర్వాత నాకు ఇక్కడ టైం అనేది వచ్చింది. 1 అవర్ 23 మినిట్స్ అట్లా సంథింగ్ అయితే వచ్చిందనమాట. 1 అవర్ 23 మినిట్స్ క్లీన్ చేస్తే కనుక టబ్బు చాలా మంచిగా క్లీన్ అయిపోతుంది. చూసారా, అక్కడ వచ్చిన తర్వాత నీళ్ళు ఫుల్గా తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు నీళ్ళు ఫుల్గా తీసుకొని ఫాస్ట్గా వాష్ చేయడం వల్ల ఆ వెనిగరు సోడా అంతా మూలలకి వెళ్ళి శుభ్రంగా క్లీన్ అవుతుంది. ఇంత తక్కువ బడ్జెట్లో మనం ఇలా చేసుకున్నట్టయితే నెలకొకసారి వాషింగ్ మిషన్స్ అసలు రిపేరే రావన్నమాట. ఏ వస్తువైనా ఎక్కువ రోజులు ఉండాలి అని అంటే ఖచ్చితంగా వాటికి మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలన్నమాట. వాటిని క్లీన్ చేయటం, వాడే విధానం కూడా తెలుసుకోవాలి. అప్పుడైతే వాషింగ్ మిషన్స్ కానీ ఏ వస్తువైనా సరే ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను. ఈ ఫుల్ హాఫ్ పైనే వాటర్ తీసుకుంది చూసారా, టబ్లో అది కనిపిస్తుంది కదా, ఆ సర్కిల్ కన్నా ఎక్కువే, హాఫ్ కన్నా ఎక్కువే అయిపోయింది వాటర్. చాలా స్పీడ్గా కార్నర్స్ మొత్తము క్లీన్ అవుతాయి. నుర్జు కూడా వస్తుందన్నమాట. మనం ఏదో సర్ఫ్ అస్సలు ఏం యాడ్ చేయలేదు కదా, న్యాచురల్గానే క్లీన్ చేసుకుంటున్నాము. మీకు క్లీన్ చేసిన తర్వాత నేను ఎలా ఉంది అని చెప్పేసి చూపిస్తానన్నమాట. ఇప్పుడైతే అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. ఇంకా
చూడండి ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత టప్ అయితే స్టీల్ బాగా మెరిసిపోతుంది కదా, చిన్న చిన్న హోల్స్ అయితే బాగా మెరిసి కనపడుతూ ఉన్నాయి. అంత నీట్గా అయితే క్లీన్ అయిపోయింది. నేను అక్కడ ఆ చుట్టూతా ఉన్న అది టబ్ కూడా చూపిస్తున్నాను, లబ్బర్ కూడా చూపిస్తున్నాను అనమాట. దాంట్లో స్టోర్ అయిపోయి చాలా మట్టి ఇరుక్కుపోతూ ఉంటుంది అనమాట. ఇందాక నేను చూపించినప్పుడు కన్నా ఇప్పుడు మంచిగా క్లీన్ అయిపోయింది. మొండిగా ఉన్నదంతా పోయిందనమాట ఈజీగా. ఆ కొంచెం కూడా మనం క్లీన్ చేసుకోవాలంటే జస్ట్ పాత టూత్ బ్రష్ పెట్టి మనం కొంచెం క్లీన్ చేసినట్టయితే ఆ కొంచెం కూడా వెళ్ళిపోతుంది. నేను తర్వాత కొంచెం బ్రష్ పెట్టి పలచటి క్లాత్ పెట్టి అనేసాను. అందుకని చెప్పి కొంచెం కూడా క్లీన్ అయిపోయింది. ఇంత బాగా న్యాచురల్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఎందుకండి ఎక్కువ డబ్బులు పెట్టేసి మనం పౌడర్స్ అంతా కొనేసుకొని క్లీన్ చేసుకోవడం, ఇంత ఈజీగా ఇంట్లో ఉన్న ఐటమ్స్తో అయితే మీ వాషింగ్ మిషన్ని కూడా క్లీన్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.